ఈ డేట్ ఇస్తారా ఫ్యూచర్ డేట్ ఈ డేట్ ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే వారికి ఏమన్నా బిల్ డేట్ నుంచి 90 days లో పేమెంట్, వీళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చేదైనా ఆఫ్టర్ 1 month 2 months తర్వాత బిల్ డేట్ ప్రకారం వాటికి ఇప్పుడు పేమెంట్ చేయాలా? ఇప్పుడు పిఓ ఇప్పుడు ఇస్తాం కానీ ఇప్పుడు నుంచి 90 రోజులు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది పిఓలో కూడా మీకు ఫ్రమ్ ద బిల్ డేట్ అనుకుంటారు కదా, 90 days అని అక్కడ స్పెసిఫై అదేనా 90 days 90 days ఫ్రమ్ ద బిల్ డేట్ అని ఉంటుంది సార్. బిల్లు ఆల్రెడీ 2 months బ్యాక్ పడింది, ఈ రోజు మన దగ్గరకు వచ్చింది, వర్క్ ఆర్డర్ ఈ రోజు చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ కానీ వర్క్ ఆర్డర్ చేసిన దట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. 2 months బిల్ అవుతాయి ఉందని అది ఒక్కొక్కల సార్ పేమెంట్ పర్పస్ అయితే రాటిఫికేషన్ బై ద మేనేజ్మెంట్ ఇస్ సఫిషియెంట్. పిఓ వర్క్ ముందు వర్క్ తర్వాత అది జరగకూడదు. అన్నీ అయ్యే సార్, ఓన్లీ ప్రింటింగ్ లో ఉన్నాడు ప్రాబ్లం. ఓన్లీ ప్రింటింగ్ ఇంట్లో వీళ్ళు ఓపెన్ కావాలి, నేను ఓపెన్ అయ్యాను. పోస్ట్ డేటెడ్ పిఓస్ అంటే పోస్ట్ వర్క్ పిఓ వాళ్ళ పని అయిపోయిందండి, బిల్ వచ్చింది. ఫిబ్రవరి 1st ఉన్నారు, పని ఎగ్జిక్యూట్ అయిపోయింది, బిల్ వచ్చేసింది. మీరు అనేది పిఓ ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్లో పిఓ మీకు వచ్చినప్పుడు ఈ డేట్ తో ఉంటుందా ఏప్రిల్ డేట్ తో? ఏప్రిల్ డేట్ తో ఉంటుంది పిఓ. అదే ప్రాబ్లం. వర్కర్ కేసు ఉంది సార్. వర్కర్ ఇప్పుడు ఏప్రిల్ డేట్ తో పిఓ ఉంటే ఏప్రిల్ డేట్ పిఓ లో మీకు 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ బిల్ అని ఉంటుంది. ఆల్రెడీ అప్పటికి 6 నెలలు అయిపోతుంది. అదే అసలు చాలా మంది అంటే గొడవ పర్చేస్ కమిటీ అని ఒక కమిటీ వచ్చింది. అలాగే ఏమంటే రేటు అసలు రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ ఇన్సిడెంట్ నాకు ఇవ్వండి. పర్చేస్ కమిటీ ఇస్ వర్కింగ్ నౌ రిగరస్. ఇప్పుడు మా సుధాకర్ గారు హెడ్ ఇది కన్సల్ట్ చేయడం పంపించండి కేసెస్ వేణు పర్చేస్ కమిటీకి. ఉన్నాయి కదా, నెట్వర్క్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, వర్క్ అయిన వాళ్ళు ఇప్పుడు ఉంటుంది. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు మీరే మాకు 4 రేపు ఏమేమి మాన్యువల్ మీరే రాయాలి సార్. బాలకృష్ణ గారు అది చూసారు కదా ఇప్పుడు ఈ కేటగిరీ బట్టి మీకు కింద డిపెండెంట్ పారామీటర్స్ సో కనబడుతుంది. అల్టిమేట్లీ కేటగిరీ ఇస్ ది ప్రైమరీ ఫీల్డ్ అండి. అంటే కేటగిరీ లోపల మీరు ఏదైనా ఆడుకోవచ్చు. యూ కెనాట్ గో టు బి సెకండ్ కేటగిరీ ఇన్ ఏ గివెన్ వర్క్ అవుట్. గ్రేట్. సో ఇది ఈ ఆస్పెక్ట్లో మీకు ఏంటంటే ఒక వర్క్ ఆర్డర్ ఐ మీన్ ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ వర్క్ ఆర్డర్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ యూ కెన్ గివ్. number of branches single category single branch n number of categories ఇవ్వచ్చు. n number of categories ఇవ్వచ్చు. ఒక కేటగిరీ సెలెక్ట్ చేసి ఒక బ్రాంచ్ ఏదైనా కానీ బ్రాంచ్ అయినా కానీ కేటగిరీ నాకు పైన ఓన్లీ కేటగిరీస్ లిమిట్. సింగిల్ బ్రాంచ్ అయినా సింగిల్ కేటగిరీ బట్ మల్టిపుల్ సబ్ కేటగిరీస్. సో కేటగిరీ ఇస్ ది ఇది మాట లాక్ మీకు ఒక కేటగిరీ ను వెండర్ లాక్ అంతే సార్. వన్ బిల్ మల్టిపుల్ వర్క్ ఆర్డర్స్ కెన్ బి చేయొచ్చు కదా. అది చేంజ్ రిక్వెస్ట్ పెట్టారు, దానికి ఏదో ఇష్యూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సివిల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ఒకటే ఇస్తారు, ఎందుకని ఒక బిల్ ఇస్తారు. మనం డిఫరెంట్ వర్క్ ఆర్డర్లు ఇస్తారు కదా, ఆ రెండు సెలెక్ట్ చేసుకుని చేసుకునేది అంటే అంతకుముందు అడిగింది అదే సార్. నంబర్ ఆఫ్ వర్క్ ఆర్డర్స్ బిల్ సింగిల్. యాక్చువల్గా నాకైతే కనుక అదే రియల్ టైం లాస్ట్ టైం చూపించినప్పుడు సార్ ఈచ్ బిల్ కి వర్క్ ఆర్డర్ సెలెక్షన్ ఇచ్చారు. ఆ వర్క్ ఆర్డర్ సెలెక్షన్ ఐటమ్స్ దాని రిఫ్లెక్షన్ చూపించారు. ప్రజెంట్ మాకు ఆప్షన్ గా సపోజ్ 71 బిల్ నెంబర్ అనుకోండి సార్. 71/1 ఒకటి అది అవాయిడ్ చేయడం కోసమే. సో అప్పుడు మల్టిపుల్ సెక్షన్ వస్తే మాకు మొత్తం ఒకటే ఎంటర్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం సార్. మనం అడిగింది కూడా అదే కదా సార్. సప్లైస్ లో పర్చేజ్ నంబర్ ఆఫ్ పర్చేజ్ కొన్ని ఏమంటానంటే ఇప్పుడు మనకి ఒక బేస్ సిస్టమ్ అయితే ఫామ్ అయింది, వాటిని స్టార్ట్ చేసుకుంటే మనకి ఎక్సెప్షన్ కేసెస్ అన్ని ఫైండ్ అవుతుంటాయి. ఆ ఎక్సెప్షన్ కేసు ఉందా లేదా అన్నది ఆ సినియర్ నాకు డేటా ఇస్తే నేను ఒకసారి నేను టెస్ట్ చేయించానని నేను చెప్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది తీసుకొచ్చారు కదా, ఆ డేటా కూడా నేను ఒకసారి తీసుకుని ఒకసారి టెస్ట్ చేసుకుంటాను. అంటే దీంట్లో అన్ని కలిసి అందుకని సార్ రిపేర్స్ తీసుకుంటాను.
రిపేర్స్లో మనకి ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్, డబ్ల్యూసిటీ, వ్యాట్ టీడీఎస్, మౌంట్ టీడీఎస్ అనేది వస్తాయి. అన్ని కలుస్తాయి కాబట్టి మనకి ఆర్సీఎం అదే అన్ని కలుస్తాయి కాబట్టి మనకి అనేది కొంచెం ఓకే సార్. ఇది ఇప్పుడు దీని కింద మీరు చూసింది ఏంటంటే కింద టాక్సేషన్ ఆస్పెక్ట్లో ఫర్ సెలెక్టెడ్ సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్ కాకపోతే మీకు టాక్సేషన్ 0 వచ్చింది. ఒక పర్టికులర్ దానికి టాక్సేషన్ అప్లికబుల్, టాక్సేషన్ క్యాలిక్యులేట్ అయింది. బట్ టీడీఎస్ మీరు సెలెక్ట్ చేసిన వెండర్కి టీడీఎస్ ఎగ్జామ్షన్ ఉంటే టీడీఎస్ రాదు. ఓకే, ఆ ట్యాక్స్ రిలేటెడ్ పారామీటర్స్ చూపించాను. ఇంకొకటి మీకు చూపించవలసింది ఏంటంటే వితౌట్ పాన్ 20% క్యాలిక్యులేషను, తర్వాత బిల్ ఎంట్రీ టైంలో ఎక్సీడింగ్ ద లిమిట్. ఏం లేదు, మనకి వర్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం చెప్తున్నాను. ప్రింటింగ్ వాళ్ళు చేయడం, ప్రింటింగ్ మీద మనం సరే ఇప్పుడు మీరు ఇచ్చారు ట్యాక్స్, వాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే పేపర్ కాస్ట్ మీద వదిలేసి లేబర్ మీద మాత్రమే తీసుకుంటాడు. అప్పుడు ఇక్కడ చేంజ్ చేసేటట్టు అవును, ఇప్పుడు డివైడ్ మీరు డివైడ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ కాస్ట్ అని ఒకటి లైన్ ఐటమ్ క్రియేట్ చేసుకోండి, లేబర్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేసుకోండి. దానికి ఒకటే ఒకటే వెండర్ సార్. ఒకటే ఇప్పుడు ప్రింటింగ్ ఉంది మళ్ళా కదా, చెప్పాను సార్. ఇప్పుడు వెండర్ పేపర్ కాస్ట్ వ్యాట్, పేపర్ కాస్ట్ ప్రింటింగ్ సర్వీస్ ట్యాక్స్ మీకు ఇప్పుడు మనం మొత్తం వాళ్ళకి ఇచ్చాం అనుకోండి సార్. డైరెక్ట్గా మనం ఇంతకుముందు పీఓలు వ్యాట్ చేసి చేసేస్తాం. వాడు ఏం చేస్తాడు, వ్యాట్ 60% వ్యాట్ వేసుకుంటాడు. నాన్ కాంపోజిట్ నాకు 60% మొత్తం టోటల్ వాల్యూ 100 అనుకో, 100లో 60% మీద వ్యాట్ వేసి బిల్ ఎత్తున్నాడు. మిగతా సర్వీస్ ట్యాక్స్ ఇట్లా మిగిలిన అన్ని సర్వీస్ ట్యాక్స్ కూడా వదిలేసేది. వాడి సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ మనం వర్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు అలా 60% ఇవ్వడానికి ఇంకా కాంపోజిట్ వర్క్ కాంపోజిట్ ఆపోజిట్ సార్. కాంపోజిట్ వాళ్ళకి నెంబర్ ఉంటుంది కాబట్టి సర్వీస్ ట్యాక్స్ మనం ఆర్సీఎం ప్రకారం మనం పే చేయాల్సిందే కదా. కాంపోజిట్ వాళ్ళకి నెంబర్ ఉంటుంది కాబట్టి నేను అడిగింది ఇప్పుడు ఈ వర్క్ ఆర్డర్లో అట్లా రెండు ఇది చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మెటీరియల్ ఒకటి అన్నారు, అవును సార్, మెటీరియల్ ఇంకొకటి ఏమో సర్వీస్ అంటారు. సర్వీస్ ఐటమ్ ఒక సర్వీస్ ఐటమ్ క్రియేట్ చేయండి. నాన్ ట్యాక్సిబుల్ లేకపోతే ట్యాక్సిబుల్, నాన్ ట్యాక్సిబుల్ అది సర్వీస్ ట్యాక్స్, నాన్ ట్యాక్సిబుల్ అంటున్నారా. సో తర్వాత ఐటమ్ క్రియేట్ చేస్తుంది, దానికి వ్యాట్ పర్సెంటేజ్ అప్లికబుల్ అవుతుంది. బిల్ ఇచ్చినప్పుడు మనకి బిల్ ఇచ్చినప్పుడు ఐటమ్ ఇస్తే ఐటమ్ వ్యాట్ పడుతుంది. నాన్ కాంపోజిట్ బిల్ మీద సర్వీస్ ఇస్తే సర్వీస్ రిలేటెడ్ ట్యాక్సేషన్ పడుతుంది. ఐటమ్ ఇస్తే కనుక ఐటమ్ రిలేటెడ్ వ్యాట్ పడుతుంది. అప్పుడు రెండు కూడా మనం నాన్ కాంపోజిట్ యాడ్ చేసుకోవచ్చు సార్. నాన్ కాంపోజిట్ అంటే దాని ఏం చేస్తానంటే సింపుల్గా నేను ప్రింటింగ్ ఛార్జ్, ప్రింటింగ్ కైనా వర్కౌట్ ఇచ్చేస్తానండి. ఓకే, బిల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే కనుక ప్రింటింగ్ సర్వీసెస్తో పాటు పేపర్కి బిల్ ఇస్తాడు. పేపర్కి నేను ఐటమ్ కింద రాసుకుంటాను, దానికి వ్యాట్ వస్తుంది. దీనికి సర్వీస్ ఎలాగ నేను వర్కౌట్ ఇచ్చాను కాబట్టి సర్వీస్ వర్కౌట్ దానికి వస్తుంది. వర్క్ ఆర్డర్స్ అటాచ్ చేసుకొని సింగిల్ బిల్ నాకు కాదంటే ఇప్పుడు ఆ ఐటమ్ చెప్పాను కదా, అది ఇంకా యాక్చువల్లీ లేదు, అది ఎన్హాన్స్మెంట్ కింద రాసుకుంటాను. ఇప్పుడు కరెంట్లీ మనం ఏదైతే ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేయకుండా మేము తీసుకోమాట, అది ఐటమ్స్ సప్లై చేస్తే అంటే దీనికి యాక్చువల్గా కాస్ట్ ఇంక్లూడ్స్ ఐటమ్స్ స్పేస్ పెట్టారు కదా, దీనికి ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ వర్క్ ఆర్డర్ మీద వాడు ఐటమ్స్ కూడా ఎంటర్ చేసుకునే ప్రావిజన్ ఇద్దామని ప్లాన్. అది బేసిక్లీ ఏంటంటే ఇన్వాయిస్ ఎంట్రీ టైం. అది సార్ నాన్ కాంపోజిట్ వేసినా కానీ ఇప్పుడు వ్యాట్ వచ్చేసి దానికి యాడ్ అయిపోవాలి కదా, ఎక్స్పెన్స్కి యాడ్ అయిపోవాలి, తప్పటి ఇన్పుట్కి రాకూడదు కదా. నాన్ కాంపోజిట్ తీసుకుంటే నాన్ కాంపోజిట్లో ఈ వ్యాట్లన్నీ మనకి ఇన్పుట్కి ఎడ్మిట్కి వస్తాయి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఆ 60% కూడా కాస్ట్ యాడ్ అయిపోవాలి. ఇప్పుడు ఎడ్ చేస్తారు, కాస్ట్ యాడ్ చేస్తారా, సపరేట్ ఇన్పుట్కి తీసుకుంటున్నారా? ఇన్పుట్ తీసుకోవట్లా. నాన్ కాంపోజిట్ అయితే కానీ అది ఎఫెక్టివ్గా తీసుకుపోతుంది. నాన్ కాంపోజిట్ అంటే ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది. అసలు వర్క్ ఆర్డర్లో ట్యాక్స్ అప్లికేషన్ తీసేస్తే స్ట్రైట్ అవే పెట్టుకోవాలి, మొత్తం పెట్టుకోవాలి. మన ఇన్పుట్ రేట్ తీసుకోవట్లేదు కాబట్టి కొత్త రిమార్క్స్లో ఇన్పుట్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పెట్టుకోవాలి రేట్లు.
ఈ మడుగు గుర్తుపెట్టుకో. ఈ పర్టికులర్ దీన్ని పెట్టినప్పుడు అది పెట్టాం. రెంటింగ్ వర్క్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ వర్క్ ఆర్డర్ ఫామ్స్ ఉన్నాయి. ఇందులో దానికి అది పెట్టాం. ఓకే. ఇప్పుడు దీంట్లో మీకు ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒకటి ఇప్పుడు ఇది చూసారు కదా సార్, మన దోబీ దాంట్లో మీరు చెప్పింది ఏంటంటే నెంబర్ ఆఫ్ వాషెస్ కావాలి. తర్వాత సెక్యూరిటీ సర్వీస్లోనేమో సెక్యూరిటీ సర్వీస్ నార్మల్గా సెక్యూరిటీ గార్డ్స్ని సప్లై చేయడం వేసేయగలం. నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ వింటూ పర్ రిసోర్స్ కాస్ట్ వేయగలం. బట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ డ్యూటీస్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్. ఆ పారామీటర్ తీసుకోవాలి. అదే నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ పారామీటర్ వేసుకుంటారు. నెక్స్ట్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ అండి. పెస్ట్ కంట్రోల్ సర్వీస్లో మీరు ఏంటంటే ఈచ్ సర్వీస్కి నెంబర్ ఆఫ్ విజిట్స్ బట్టి క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ విజిట్స్ పారామీటర్. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ విజిట్స్ తీసేసారు అనుకోండి, ఈ లెవెల్ ఆఫ్ ఇది మనం కరెంట్ దాంట్లో అవుతుంది. సో అంటే ప్రతి దానికి ఒక ప్రైసింగ్ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది. ఆ ఒక్కొక్క సర్వీస్కి ఆ ప్రైసింగ్ ఫ్యాక్టర్ ఇస్తే కనుక ప్రైసింగ్ ఓన్లీ ప్రైసింగ్ ఫ్యాక్టర్ అంటే 100% మీరు ఇచ్చిన వర్క్ ఆర్డర్ ఎగ్నెస్ట్ కాదు, నెంబర్ ఆఫ్ డ్యూటీస్ కాకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్కి ఎగ్నెస్ట్గా ఇన్వాయిస్ రైజ్ చేసిన సినారియోస్ అన్నీ మీకు త్రూ అయిపోతాయి. ఈ సెక్యూరిటీ అయితే అవర్స్ డేస్ సార్ కొన్ని చోట్ల డేస్ ఉంది, కొన్ని చోట్ల అవర్స్ ఉంది. అవర్లే రేట్ ఉంది. నెల్లూరు అంతా అవర్లే రేట్. ఇటు పక్క వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్. కాకపోతే అవర్లు షిఫ్ట్ తీసి పెట్టేవాడేమో నెంబర్ ఆఫ్ అవర్స్ అంటారు. ఒక షిఫ్ట్ పెట్టేవాడేమో నెంబర్ ఆఫ్ డేస్ అంటారు. తర్వాత డిస్కౌంట్ ఫ్యాక్టర్ మిస్ అయిపోయాను మేడం. తర్వాత ఇంకొకటి మీకు హౌస్ కీపింగ్ సర్వీసెస్ వచ్చింది. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా పారాసెప్టిక్ వైజ్ ఇస్తున్నారు. ఇది 100% సిస్టంలోకి వెళ్తుంది, నో ఇష్యూస్. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు పారాసెప్టీ ఉన్నది కదా, ఓపెన్ ఏరియాకి మళ్ళీ మారుతుంది. ఇప్పుడు బిల్డింగ్ ఏరియాకి పారాసెప్టీ ఇస్తున్నాం సార్. ఓపెన్ ఏరియాకి నంబర్ ఇంటూ రేట్ ఉంది. మెన్షన్ చేస్తాం సార్. మీరు అదే మీరు యాక్చువల్లీ ఏంటంటే మ్యాన్ పవర్ ఉందనుకోండి, సపోజ్ 1 person 4,500 5,000 అట్లా ఉంటుంది. అది ఉంటుంది. అదే తర్వాత ఓపెన్ ఏరియా అంటే ఒకటి, తర్వాత అంటే క్యారిడార్ అవి క్లీన్ చేయడానికి, మళ్ళీ ఓపెన్ ఏరియా క్లీనింగ్ కోసం ఎస్ఎఫ్టీ రేట్ తగ్గించి ఉంటుంది. ఎస్ఎఫ్టీ రేట్ తగ్గించడం అంటే అంటే ఇప్పుడు అంటే బిల్డ్ ఏరియాకి 2 రూపీస్ ఇస్తే దానికి 1 రూపీ అలా ఉంటుంది. డిఫరెంట్ రేట్లు అయితే కనుక మీరు ఒకే వర్క్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఒకే వర్క్ ఆర్డర్లో అదే సర్వీస్కి డిఫరెంట్ రేట్లు ఇవ్వచ్చు. దానికి నో ప్రాబ్లం. డిఫరెంట్ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకుంటాం, అదేమో ఓపెన్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం, ఇదే బిల్డింగ్ కాబట్టి మనం సపరేట్గా చేసుకోవచ్చు. ఓకే అండి. సో తర్వాత సార్ దీనికి రిసెప్షన్ ఇవ్వాలంటే దాన్ని సప్లిమెంటరీ చేయాలంటే అంటే అదే ఇప్పుడు అడిగింది అదే అంటే హౌస్ కీపింగ్ సర్వీస్ లో ప్లంబర్ ఎలక్ట్రీషియన్ రేట్ ఇస్తారు కదా సార్. అదే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు కదా సిద్ధు. పర్ హెడ్ ఎంత అనుకున్నా? పర్ హెడ్ ఇంతనేనా సిద్ధు? లేకపోతే అమౌంట్ 4,500 6,000 ఫిక్స్ చేసింది. అదే అదే ఇప్పుడు మాట్లాడేది అదే. ఇప్పుడు ఇంకొక హౌస్ కీపింగ్ వర్క్ ఆర్డర్. హౌస్ కీపింగ్ వర్క్ ఆర్డర్. ఇప్పుడు హౌస్ కీపింగ్ నేను అంటే కొత్త బిల్డింగ్ సార్, 1,00,000 ఎస్ఎఫ్టీ ఇది. ఇప్పుడు నేను ఆక్యుపై చేసి 50,000. దానికి ఇంకొక ఫ్లోర్ నెక్స్ట్ మంత్ తీసుకున్నారు అనుకోండి, ఇంకొక 20,000 ఇది సప్లిమెంటరీ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ కొత్త ఇవ్వాలి. సప్లిమెంటరీ అంటే అదంటే మీకు వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయట్లా, ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం పేమెంట్ చేస్తున్నారు. అందులో ఎస్ఎఫ్టీ మెన్షన్ చేయట్లేదు, తన రేట్ పెడుతున్నారు. ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఇంత అందుకే ఇందాక ఏం చెప్పారు అంటే కనుక ఈ ఎస్ఎఫ్టీ ఏదైతే క్వాంటిటీ ఉందో క్వాంటిటీ 0 అయినా పే ఇచ్చేటట్టు ఇవ్వమన్నాడు. ఇందులో మీరు 1000 ఎస్ఎఫ్టీ అని ఇస్తే 1000 ఎస్ఎఫ్టీ చేసి ఉండకపోవచ్చు, 900 ఎస్ఎఫ్టీ చేసి ఉండొచ్చు, లేకపోతే కనుక 1,500 ఎస్ఎఫ్టీ చేసి ఉండొచ్చు. ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే కనుక వాడు యాక్చువల్గా మన రిప్రజెంటేటివ్ వాడి క్వాంటిటీ ఎగ్జిక్యూషన్ ఎంత, క్వాంటిటీ డెలివర్డ్ అనేది ఇన్వాయిస్ బేసిస్ మీద బట్టి అగ్రీడ్ రేట్ పెట్టి మనం క్యాల్కులేట్ చేసి ఇందాక ఇందాక డిఫైన్ చేసి ఎస్ఎఫ్టీ దాటి అసలు
హీటర్ ఉండకూడదు సార్. బిల్డింగ్ ఎస్ఎఫ్టీ తక్కువ హీటర్కి అదే మేడం ఇందాక డిస్కస్ చేసినప్పుడు క్వాంటిటీకి రేట్ పారామీటర్స్ ఉన్నప్పుడు రాధాకృష్ణ గారు ఏమన్నారు ప్రతి దాంట్లో క్వాంటిటీ అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు డిఫైన్ ఇన్ అడ్వాన్స్. హౌస్ కీపింగ్ మాత్రం కంపల్సరీ. నేను సర్వీస్ చెప్పట్లేదు పూర్తిగా. ఇప్పుడు సర్వీస్ టు సర్వీస్ డైనమిక్ ఇన్ నేచర్ కాబట్టి ప్రతి చోట మీరు క్వాంటిటీ డిఫైన్ చేయలేరు. వేరేజ్ రేట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్. రేట్ లేకపోతే వర్క్ ఆర్డర్ ఫైనలైజ్ కాదు. రేట్ ఉంటుంది స్టాండర్డ్, బట్ క్వాంటిటీ అనే దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ డిఫైనబుల్ విల్ డిఫైన్, అదర్వైజ్ విల్ కీప్ ఇట్ బ్లాంక్. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ బిల్లులో ఆ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేసి రేట్ అప్లై చేసి బిల్ ఇస్తారు. ఓపెన్ పీక్ అన్నమాట, ఓపెన్ వర్క్ ఆర్డర్ లాగా ఓన్లీ రేట్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. అదే డిస్కస్ చేసే సెకండ్ 10 రకాలు 10 రకాల వర్క్ ఆర్డర్. ఎగ్జాక్ట్లీ. హౌస్ కీపింగ్ కి క్వాంటిటీ మ్యాండేటరీ డిపెండ్స్. జెరాక్స్ దోబి సంబంధానికి క్వాంటిటీ మ్యాండేటరీ కాదు. అలాగా 10కి 10 ఫ్రేమ్స్ మనం రెడీ చేసి సాధిస్తాం. ఎగ్జాక్ట్లీ. దేనికి ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి ఏమేమి ఎలిమెంట్స్ ఉండకూడదు అనేది డిజైన్ చేసి 10 సాధిస్తాం. అదే నేను అడిగింది సార్. ఇప్పుడు మన హౌస్ కీపింగ్ మనం ఇస్తాం, డిజైన్ చేసి ఇచ్చాం, క్వాంటిటీ ఇది స్పెసిఫై చేసి ఇచ్చాం. దానికి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, 1 లక్ష తీసుకున్నాము, కానీ ఇప్పుడు మనం అకార్డు ఇచ్చేటప్పుడు ఒక 50,000 ఇచ్చాం. నెక్స్ట్ ఇంకో 10,000 దాకా చేస్తాం. దీన్ని సప్లిమెంటరీ పెట్టుకోవచ్చు, మళ్ళీ దాన్ని ఫ్రెష్ ఇవ్వాలా? వర్క్ ఆర్డర్ ఒకటే. వర్క్ ఆర్డర్ డౌట్ మీకు అర్థం కావట్లేదు. చెప్పేది ఫస్ట్ 50,000 ఇచ్చారు సార్. వర్క్ ఆర్డర్ తర్వాత ఇంకో 10K యాడ్ అయింది, ఇంకో 10,000 ఎస్ఎఫ్టీ యాడ్ అయింది. ఆ 10,000కి సెపరేట్ వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, లేకపోతే దీన్నే నేను ఎలక్షన్ కింద ఇవ్వచ్చు అని అడుగుతాను. ఒకే బిల్లు రివైజ్ చేసుకోవాలి కదా. అంటే అనెక్సెప్ట్ చేసుకోవడం అనే దానికంటే కూడా రివైజ్ అయితే ముందు మారకూడదు, ఎందుకంటే రేపు కూడా రివైజ్ కాదు, వర్క్ ఆర్డర్ రివైజ్ చేయదు. దాన్ని అడెండం యాడ్ చేస్తారు, ఎలక్షన్ కింద, లేకపోతే అడెండమో లేకపోతే కొత్త వర్క్ ఆర్డర్ ఇస్తారు. రివైజ్ రివైజ్ అయితే ముందు మారకూడదు. వర్క్ ఆర్డర్ మారడం కాదు కదా. పర్చేజ్ ఆఫ్ వర్క్ ఆర్డర్ రివైజ్ కాన్సెప్ట్. 2 నెలలు నువ్వు 50,000 ఇచ్చావు, 3 నెలలకు వచ్చి 60,000 వచ్చింది. 60,000 బిల్ వస్తుందా, 50,000 10,000 వస్తుందా? అర్థం కాదు. 40,000 వస్తుంది. కాకపోతే 50 + 10 60కి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చేది నువ్వేం చెప్పావు, వర్క్ ఆర్డర్ లో పెట్టిన క్వాంటిటీ కంటే బిల్లింగ్ ఎంట్రీలో అంతకంటే ఎక్కువ పెరగకూడదు. కాదు కాదు ఎక్కువ పెరగదు. పెరగకూడదు. ఇప్పుడు 50,000 వర్క్ ఆర్డర్ ఇస్తే దాంట్లో 60,000 వేసి దానికి ఉండదు. 2 సెలెక్ట్ చేసుకుంటాం కదా, 2 వర్కాలు సెలెక్ట్ చేసుకుని చేస్తే ముందు ఇచ్చారు కదా మీరు ఆప్షన్. ఆయన 2 పాయింట్స్ ఇక్కడ మీరు క్లబ్ చేస్తున్నారు. ఒకటి వేణు కండిషన్ ఏంటంటే బిల్డింగ్ 1,00,000 ఎసెప్ట్ ఉంటే నా హౌస్ కీపింగ్ అని ఏదైనా ఎనీ సర్వీస్ రిలేటింగ్ టు బిల్డింగ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం, ఒకవేళ బిల్లు వెండర్ ఎక్కువ క్లెయిమ్ చేసినా ఐ షుడ్ నాట్ పే మోర్ దాన్ ఫర్ 1 lakhs అనేది ఒక కండిషన్. అదే సార్, ఆ కండిషన్ డిఫైన్ అవుతుందా లేదని ఫస్ట్ అయింది. రెండోది ఆయన అడిగేది ఏంటి, పార్టీ ఆక్యుపై అయింది, ఓన్లీ 50,000 ఎసెప్టే నేను ప్రస్తుతానికి ఆక్యుపై చేసాను, 50,000 రావాల్సి ఉంది. ఫస్ట్ 50,000 ఎసెప్ట్కి నేను వర్క్ ఆర్డర్ ఇస్తాను వెండర్కి. నెక్స్ట్ మంత్ ఇంకో 10K యాడ్ అయింది, 2 ఫ్లోర్లు యాడ్ అయింది, ఇంకో 10,000 ఎసెప్ట్ వచ్చినప్పుడు ఆల్రెడీ 50,000 ఎసెప్ట్కి నేను వర్క్ ఆర్డర్ ఇచ్చాను కాబట్టి దీనికి అటెండమ్ కింద ఈ 10K నేను యాడ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే 10Kకి ఇంకో కొత్త వర్క్ ఆర్డర్ ఇవ్వాలని అడుగుతున్నారు ఆయన. 2 ఇక్కడ ప్రశ్నలు ఆయన అడిగింది. ఇప్పుడు దీని ప్రకారం మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు కదా సార్? ఏది? దీని ప్రకారం మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు కదా? అదే ఎగ్జిస్టింగ్ ఎలా మారుస్తారు సార్ మీరు? వర్క్ ఆర్డర్ ఎలా వర్క్ ఆర్డర్ మార్చేది ఉండదు, దాంట్లో యాడ్ చేసుకోవాలి. అటెండమ్ కింద ఎలక్షన్ కింద పెట్టుకోవాలి, అటెండమ్ అవుతుంది అప్పుడు. అప్పుడు మనం దానికి ఆప్షన్ చెప్పి అదే అది పర్చేజ్ ఆర్డర్ అమెండ్మెంట్ వచ్చేస్తాను. ఎలక్షన్ లాగా చేయలేదు. అమెండ్మెంట్ ఆ 10K అడిషనల్ వస్తుంది మీకు అంతే. రివైజ్ అయితే అవ్వదు. రివైజ్ రావడం నో కాదు, వచ్చినప్పుడు రివైజింగ్ వర్క్ ఆర్డర్ ఏమి వేరే ఆలోచన అడిగేటప్పుడు ఎన్ని రివైజ్ అవ్వదు, అది ఎలా నాట్ అదొకటి. ఇప్పుడు ఈ వర్క్ ఆర్డర్ ఎక్స్ప్లెనేషన్ అడ్వాన్స్ పే చేస్తాం సార్ విత్ టీడీఎస్తో కట్ కావాలి అడ్వాన్సెస్ అని సార్. ఇప్పుడు వెన్నుదేవికి అర్థమైంది కదా. అదే ఆ 10K అనేది అడిషనల్గా ఒక అటెండమ్ కింద వచ్చింది. అంటే ఇప్పుడు బేసిక్లీ మనం ఏంటంటే వాట్ వీ కెన్ డూ ఇస్, ఇప్పుడు మీరు వర్క్ ఆర్డర్ లెవెల్లో ఏవేవైతే కనుక మ్యాండేటరీ చెప్తున్నారు దాంట్లో నాకు ఇంకో పారామీటర్ ఇవ్వండి. ఏ వర్క్ ఆర్డర్కి ఎగనెస్ట్గా ఇన్వాయిస్ ఇచ్చేది ఎక్సీడ్ కాకూడదు. అంటే కొన్ని దాంతో ఏంటంటే ఇన్వాయిస్ ఎంట్రీ చేసేటప్పుడు వీళ్ళు ట్రై టు టేక్ దట్ మెజర్స్. అదే లిమిటేషన్స్, ఏ టైప్ ఆఫ్ వర్క్ ఆర్డర్ కి లిమిటేషన్స్ అప్లై అవుతాయి. సూపర్. అన్నిటికీ పెట్టుకోవచ్చు. ఎక్సీడ్ అన్ని డేట్ పెడతారు, 10 కేటగిరీ పెడతారు. ఓపెన్ ఎందుకు పెట్టకూడదు? వేడ పెడతారు, సార్ ఫస్ట్ ఇద్దరు ఇస్తాం కదా,
ఇంటిగ్రేషన్ లేదు అంటే దీంట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ అది అది అంతే. అంటే ఇప్పుడు మీరు లిమిటేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి అడ్మిషన్స్ ఒక బ్రాంచ్లో ఒక బిల్డింగ్కి ఇన్ని అడ్మిషన్స్ అని ఉన్నాయి సార్. మనము అదే బ్రాంచ్కి అదే బిల్డింగ్కి కొన్ని వర్కౌట్ ఇచ్చాను. మై లిమిట్ ఈస్ టు పే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అడ్మిషన్ స్ట్రెంత్ ఇన్ ద అడ్మిషన్ బ్రాంచ్. ఆ లిమిటేషన్ దీనికి అప్లై చేస్తాను అనుకుంటుందా ఇక్కడ బిల్ ఎంట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది. నేను యాక్చువల్గా ఇది చెప్పాలంటే నేను ప్రపోజ్ చేశాను, అది అలాగే ఆగిపోయింది. మీరు బ్రాంచ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఈచ్ బ్రాంచ్కి కెపాసిటీ ఎంత పెట్టాను అంటే నేను కంట్రోల్ పెట్టింది ఎలా పెట్టానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ కొన్ని కెపాసిటీ పెట్టండి. ఏ ఐటమ్స్కి డోబీ సర్వీసెస్ కానీ ప్రతి దానికి మ్యాక్సిమం ఐటమ్స్ పర్ మంత్. ఓకే, అట్లానే ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ కూడా ప్రతి బ్రాంచ్కి లిమిట్ పెట్టండి. సో పెడితే కనుక వాట్ ఈస్ దట్ ఈస్ ప్రపోజల్ దగ్గర నుంచి విల్ వ్యాలిడేట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్సీడ్ ద లిమిట్స్. మేము హార్డ్ చేయము, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ పెరగచ్చు. we are not stopping but we are making it a note to the person who is చేసి చేద్దాం అనుకున్నాం. అది డ్రాప్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఈవెన్ పర్చేజెస్ వాటిలో కూడా బ్రాంచ్ లెవెల్లో ఐటమ్స్ మ్యాపింగ్ చేసాం. చేసి ఏం చెప్తున్నామంటే కనుక దానికి కూడా ఐటమ్స్ దాని కన్సంప్షన్ లిమిట్ పెట్టాం. ఆ కన్సంప్షన్ లిమిట్ కన్నా వాడు ఎక్కువగా మంత్లీ కన్సంప్షన్ లిమిట్ వైజ్ వాడు షుడ్ నాట్ ఎక్సీడ్ ఇట్. అండ్ ఆ ఐటమ్స్ తప్పితే వేరే వాడికి వాడు ఇంటెంట్ చేయకూడదు. ఇది కూడా మాకు వద్దన్నారు, అది డ్రాప్ అవుట్. సో కాదంటే కానీ పెట్టుంచాను, ఫ్యూచర్లో ఎన్హాన్స్మెంట్స్ కావాలంటే చేసుకోవచ్చు. మాకు అంటే ఇక్కడ లిమిటేషన్స్ చెప్పినప్పుడు బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ మనం మెన్షన్ చేసినప్పుడు హౌస్ కీపింగ్ వర్క్ ఆర్డర్లో కానీ హౌస్ కీపింగ్ ఆ వర్క్ ఆర్డర్ బిల్ ఎంట్రీలో కానీ వాట్ ఎవర్ దేర్ ఈస్ ఇన్ ద బిల్డింగ్ మేనేజ్మెంట్లో మనం ప్రతి మాడ్యూల్ని మైక్రో లెవెల్ వెళ్తున్నది దాని గురించి. మీరు ఎస్ఎఫ్టీవై చూసుకుంటే కనుక ఒక బిల్డింగ్కి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే కనుక 1 lakh ఎస్ఎఫ్టీ మెన్షన్ చేస్తే అక్కడ 70,000 ఉంటే కనుక 70 వాలిడేషన్ చేయొచ్చు. ఓకే, సో అలానే ఒక ప్రతిది అలా కెపాసిటీ వైజ్ స్టూడెంట్స్ కెపాసిటీ వైజ్ వాడికి అక్కడ 200 స్టూడెంట్స్ ఉంటే 500 స్టూడెంట్స్ వర్కౌట్ లెవెల్. ఆ కంట్రోల్స్ పెడదామని మొదటి నుంచి బ్రాంచ్లోని వాటిని అన్నింటిని తీసుకొచ్చాం. డిస్కషన్స్లోను ఎక్కడికక్కడ ఈ అక్కర్లేదు, ఈ కంట్రోల్స్ అక్కర్లేదు అన్నారు. సో మేము ఏం చేస్తామంటే కనుక ఓకే ఫ్యూచర్లో మేమైతే కనుక ఇప్పుడు మాస్టర్ లెవెల్ మేము ప్లాన్ చేసి మేము చేసేసాము. ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నప్పుడు మీరు అది ప్లే చేసుకోండి. మాకు వర్క్ ఆర్డర్ లెవెల్ లేకపోయినా బిల్ ఎంట్రీ అప్పుడు మా నార్మల్గా మా డ్యూటీ ఏంటంటే వర్క్ ఆర్డర్ ఎంత అంటే నంబర్ మెన్షన్ చేయకుండా ఇచ్చేస్తాం. whereas the vendor gives the bill for maximum strength who are physically available at the branch, whereas the admission strength is 75% or 60% of that total. మాకు సపోర్టింగ్ అనేది ఉండదు. ఫిజికల్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సర్టిఫికేషన్ బై ద డీను ప్రిన్సిపాల్ ఏఓ అకౌంటెంట్ ఇస్ నాట్ క్రైటీరియా. సో అడ్మిషన్ స్ట్రెంత్ ఏది ఉందో దాని బేసిస్గా మేము వెళ్తున్నాం. అల్టిమేట్గా ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిస్ప్యూట్ వాడికి అరియర్స్ కింద పే చేస్తాం బ్యాలెన్స్. సో ఆ అడ్మిషన్ స్ట్రెంత్ ఇక్కడ రెస్ట్రిక్ట్ అయ్యే విధంగా మాకు బిల్ ఎంట్రీలో కానీ లిమిటేషన్ కింద వస్తే అంటే ఒక 2-3 కేటగిరీలో వస్తుంది సార్. చేయొచ్చు, బట్ కాదంటే ఒకటి ఏంటంటే ఆ స్కోప్ ఆస్పెక్ట్లో అడ్మిషన్స్ మనం ఇంటర్నల్గా డెవలప్ చేస్తున్నారు. బ్రాంచ్ అనేది ఒకటే పెట్టాం, అక్కడికి కెపాసిటీ పెట్టుకుని ఆ కెపాసిటీ వైజ్ మనకి ఇక్కడ కంట్రోల్స్ పెట్టుకుంటే ఈవెన్ మీరు మెన్షన్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఇన్వాయిసెస్ ఎంట్రీ టైంలోను వర్క్ ఆర్డర్ లెవెల్లోను మీకు కంట్రోలింగ్ ఆస్పెక్ట్స్ చెప్తున్నాను. పర్చేజ్ ఆర్డర్ దగ్గర వర్క్ ఆర్డర్ దగ్గర కనుక మీరు ఆల్ కంట్రోల్స్ని కనుక మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే ఆ కంట్రోల్స్ని రివర్స్లో మనం అప్లై చేయగలిస్తే కనుక మీ మాన్యువల్గా బుర్ర పద్ధతులు కూడా కొనక్కర్లా. బిల్డింగ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం బ్రాంచ్ తీసుకున్నప్పుడు బ్రాంచ్ అసోసియేట్ బిల్డింగ్ తీసుకొస్తుంది. ఆ బిల్డింగ్ అసోసియేట్ ఎస్ఎఫ్టీ తీసుకోవడం నాకు ప్రాబ్లం కాదు. బిల్డింగ్ రిలేటెడ్ ఓనర్స్ తీసుకోవడం నాకు పెద్ద ప్రాబ్లం కాదు. బిల్డింగ్ రిలేటెడ్ ఆక్యుపెన్సీ డీటెయిల్స్ తీసుకోవడం నాకు పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం అన్ని రూట్లో ఇప్పుడు అదే నేను మీకు ఒక్కటి చూపిస్తాను. రేపు బిల్డింగ్ మేనేజ్మెంట్ ఇస్తాను కదా, మీ ఒక అగ్రిమెంట్ కాపీని యాజ్ ఇట్ ఈస్గా దింపారు. నో సింగిల్ పారామీటర్స్ బిల్డింగ్ మేనేజ్మెంట్ రియల్గా ఏంటంటే మన నెక్స్ట్ టైం అంత చేసిన దాని ఎఫెక్ట్ యూ కెన్ సీ దట్ ఇది దాని క్యాలిక్యులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాస్ కానీ బిల్డింగ్ రెంట్ కానీ
సో అట్లా సిమిలర్లీ మిగతా మాడ్యూల్స్లో కూడా మేము ఆ కంట్రోల్స్ పెట్టుకుంటూ వచ్చాం, క్యాప్చర్ చేసి పెట్టాం ప్రస్తుతానికి. యూటిలైజేషన్కి ఇంటిగ్రేషన్ చేసుకుంటే దోబీ పేమెంట్ ఏమవుతుందంటే సార్, అడ్మిషన్స్ విల్ బి ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటాయి. అంటే కొంతమంది రిజర్వేషన్లోనే ఉండి లేట్ దీంట్లో పే చేస్తారు. దోబీ క్లెయిమ్ వచ్చి టోటల్ స్ట్రెంత్ ఉంటుంది. రియల్గా ఈ ప్రోగ్రెసివ్ మేనర్లో ఉన్నప్పుడు సర్వీస్ కూడా ప్రోగ్రెసివ్ లాగానే ఉండాలి. బట్ దే విల్ క్లెయిమ్ టు ద టోటల్ ఎక్స్టెంట్. అంటే మనం వీ కెనాట్ సర్టిఫై దట్ దే ఆర్ ప్రెసెంట్ ఆర్ దే ఆర్ నాట్ ప్రెసెంట్. రెండు రకాలుగా పాజిటివ్ నెగిటివ్ రెండిట్లో చేయలేదు. అందుకని ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ సిన్స్ వీఆర్ గోయింగ్ బై అడ్మిషన్ స్ట్రెంత్ బేసిస్లో పోయి దాని మీదనే వాళ్ళతోటి ఇచ్చేసుకొని పే చేస్తున్నాము. మరీ ఎక్కువ డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీఆర్ పేయింగ్ ఇట్ యాస్ అరియర్స్. అది పోవాలి అని అంటే ఏ మంత్కి ఆ మంత్ అడ్మిషన్ స్ట్రెంత్ కానీ దీనికి మ్యాప్ అయితే రియల్గా చెప్పాలంటే మీ అడ్మిషన్స్ దాంట్లో స్టూడెంట్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తున్నారు, స్టూడెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి ఇంటిగ్రేట్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఐ మీన్ కంట్రోల్స్ పెట్టుకుంటే కనుక పాజిబుల్ అవుతుంది. అంటే కాదంటే ఇప్పుడు కరెంట్లీ అయితే కనుక ఆ కంట్రోల్స్ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ డిస్కషన్లో ఎక్కడెక్కడ తీసుకొచ్చినప్పుడు ఆగిపోయింది. మీరు ఒక పాయింట్ ఇది పెట్టుకొని ఉన్నా కానీ రేపు ఫర్దర్గా ఒకటి చేయొచ్చు. అంటే ప్రాబ్లం ఏంటంటే మన ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ఆస్పెక్ట్ నైస్ టు హ్యావ్ దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే నెక్స్ట్ రాసిన ఫ్యూచర్ ఏం సార్ అది? బిల్డింగ్ ఎస్ఎఫ్టీ కానీ స్టూడెంట్ స్ట్రెంత్ ఏంటివి ఫ్యాక్టర్స్ అండ్ అదర్ కంట్రోల్స్ ఏంటంటే వర్క్ అవుట్ అడ్వైస్ ఓకే అయ్యి వాళ్ళు ఫ్రేమ్తో రెడీ అయితే యూఏటీలో మనం దాన్ని టెస్ట్ చేసుకుంటే వస్తుంది. సార్ యూఏటీలో ఈ చేంజెస్ అంటే కష్టం. మీరు చేసిన తర్వాత యూఏటీ అంటే మీకు యూఏటీ డెమో అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ డే యూఏటీకి క్యాలెండర్ వస్తుంది. రెడీ అయిపోయింది దీనికి నెక్స్ట్ అనేది అయిపోయాక అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు మనం అనుకున్న ఫీచర్స్ ఆస్పెక్ట్ ఇప్పుడు మీకు అంటే మీకు ఎప్పుడు కనపడతాయి సార్ మాకు ఒకవేళ అలా కదా సార్, ఇప్పుడు మీరు ప్రైసింగ్ ఫ్యాక్టర్ పక్కన పెట్టుకుంటే అది తీసేస్తే కనుక ఇప్పుడు నేను మీరు చూసిన వర్క్ ఆర్డర్స్ ప్రకారం ఇంక్లూడింగ్ కాంపోజిట్ వర్క్ ఆర్డర్ సిస్టమ్లో వెళ్ళిపెట్టేశారు. ఓకే, ఓన్లీ ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే వెన్ ద సర్వీస్ ఇస్ నాట్ ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ టు ద లెవెల్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రైస్ థర్డ్ పారామీటర్ ప్రైసింగ్ ఫ్యాక్టర్ ఉంది కదా, దాని ఫ్యాక్టర్ పక్కన పెట్టేస్తే మిగతాదంతా పనిచేస్తుంది. అంటే మేము డిస్కస్ చేసే దాని గురించి ట్యాక్స్ ఇంప్లికేషన్ అన్నీ కాంపోజిట్ వర్క్ ఆర్డర్, Composite వర్క్ ఆర్డర్, ట్యాక్స్ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇప్పుడు నాన్ కాంపోజిట్ ట్యాక్స్ ఇంప్లికేషన్ మీకు చూపించారు. ఓకే, నాన్ కంపోజిట్ చూపించారు, కాంపోజిట్ అది కాంపోజిట్ చూపిస్తాను. ఓకే, కాంపోజిట్ అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అదే కాంపోజిట్ చూపిస్తాను. ప్లస్ ఇప్పుడు ఈయన తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఆస్పెక్ట్లో అంత కవర్ అయిందో లేదు నాకు తెలియదు కానీ బట్ అది కూడా వ్యాలిడేట్ చేద్దాం. ఓకే సార్, సో ఏదో రాసుకుంటారు కంప్లీట్ రాజు ఇన్వాయిస్ అంటే ఏంటి, ఇప్పుడు ఇన్వాయిస్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే వర్క్ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా మనం చెప్పారు కదా, ఫస్ట్ ఏంటి ఏ వర్క్ ఆర్డర్ ఎగెన్స్ట్గా ఇన్వాయిస్లో వేరియేషన్ ఉండకూడదు, ఇన్వాయిస్లో వేరియేషన్ ఉంటుంది. ప్లస్ ఆ ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ఏ ఇన్వాయిస్ని బిల్డింగ్ స్ట్రెంత్తో ఎవాల్యుయేట్ చేయాలి, స్ట్రెంత్ తోటి చేయాలి, ఎస్ఎఫ్టీ తోటి ఎవాల్యుయేట్ చేయాలి, అలాంటి పారామీటర్ ఎడిషనల్ కంట్రోల్స్ ప్రతి దానికి ఇవ్వండి. వర్క్ ఆర్డర్ అది మెన్షన్ బిల్ ఎంట్రీ అప్పుడు ఆ లిమిటేషన్స్ చేసుకుంటే దాన్ని బిల్ ఎంట్రీ జరిగేటప్పుడు ఏ బ్రాంచ్ ఏ బిల్డింగ్ అగేన్స్ట్ గా మనం ఎంట్రీ చేస్తున్నామో అక్కడ ఆ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ దాటిపోకుండా లిమిటేషన్ అంటే ఒక కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ అని ఇస్తారు. ఆ కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ లో ఏమేమి ఏ కేటగిరీ ఆఫ్ ఇన్వాయిస్ ఏమేమి కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ పెట్టాలో మీరు ఒకసారి చూడండి. స్ట్రెంత్ బిల్డింగ్ సెలక్షన్ లో మనం అలాంగ్ విత్ బిల్డింగ్ అలాంగ్ విత్ సర్వీస్ అది ఎస్ఎఫ్టీ డిస్ప్లే చేయగలమా? చేయగలము. మనకి దగ్గర అనేది రామకృష్ణ గారు అనేది ఏంటంటే బిల్డింగ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, దాని టోటల్ ఎస్ఎఫ్టీ అలాంగ్ విత్ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది అనుకోండి, ఎందుకు హైలైట్ వచ్చిందో కూడా తెలిసింది కదా, చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. కారణం ఇక్కడ పెట్టి
ఆక్యుపెన్సీ ఏరియా అంతా బిల్డింగ్ టోటల్ ఏరియా అంతా అనేది కూడా ఇవ్వచ్చు. మనకి అది ఎందుకు హైలైట్ వచ్చింది అన్నది కూడా వెంటనే అంటే ఇప్పుడు కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అనేది రామకృష్ణ గారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడు అక్కడ 10,000 వచ్చిందంటే నాకు ఇక్కడ ఆల్మోస్ట్ నేను 15,000 ఇచ్చినప్పుడు అలర్ట్ ఇచ్చానంట రాధాకృష్ణ గారు. అది అర్థమైంది సార్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడాలి, దాని మీద మౌస్ అవరో లేకపోతే క్లిక్ చేస్తున్నా కానీ మనకి 15,000 అన్నది కనపడాలి. అడిగినట్టు కంట్రోలింగ్ ఫ్యాక్టర్ అది ఓకే. దాంతో పాటు ఇది కనిపిస్తుంటే ఎందుకు వచ్చింది అన్నది కూడా కనిపిస్తుంటుంది. మళ్ళీ అంటే కాదంటే కనుక మనం ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసినా స్క్రీన్ హెవీ అయిపోయి పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్. అదే ఇప్పటికే మాకు యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని కంట్రోల్స్కి వచ్చి బిజినెస్ రూల్స్ బాగా పెట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మై ఆబ్జెక్టివ్స్ కరెంట్ మీరు చూస్తే 6 to 7 seconds చాలా పడుతుంది. బట్ దట్ వీ వాంటెడ్ టు రిడ్యూస్ ఇట్ టు 2 seconds. అది కావాలా 2 seconds తీసుకురావాలి. ఇప్పుడు బిజినెస్ ఫంక్షనాలిటీ అంతా వచ్చింది. అంటే మీకు ఇబ్బంది లేకుండా వెనకాల బ్యాక్ ఎండ్ లో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ మేము చూస్తున్నాం. సర్వర్ కూడా సపోర్ట్ చేయాలి. సర్వర్ సపోర్ట్ చేయాలండి. అంటే కాదని మేము ఒకటి ఏంటంటే మా ఆర్కిటెక్చర్ ఆస్పెక్ట్ లో మేము అబ్జర్వ్ చేసింది, మీరు 100 మంది యూజర్స్ పని చేసిన 6 seconds వస్తుంది. 6 కన్నా పై 6 కన్నా పెరగదు. 6 is ఇది. సో అది దట్ వాస్ స్ట్రెస్ఫుల్ సక్సెస్ఫుల్లీ పాస్డ్. అంటే మేము మధ్యలో ఒక లోడ్ బ్యాలెన్స్ లేయర్ ఒకటి పెట్టాం, దానివల్ల ఇది వచ్చేస్తుంది. బట్ ఈ 6 seconds తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్. 100 మెంబర్స్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జిస్టింగ్ దాంట్లో దీంట్లో చేశారు టెస్ట్ దాంట్లో దీని మీద మాకు దాంట్లో మాకు వర్చువల్ లోడ్స్ ఉంటాయి, క్రియేట్ చేసి సో చూస్తాం. కన్సిస్టెంట్గా తట్టుకోగలుగుతుందా 6 seconds కూడా? సేమ్ పర్ఫార్మెన్స్. అంటే ఒక పేజ్ 14 seconds పడితే అది 14 seconds ఫర్ ఈవెన్ 100 యూజర్స్ 14 seconds వస్తుంది. మన మ్యాక్స్ ఎన్ని వరకు వెళ్ళొచ్చు యూజర్స్ ఎట్ టైం? బ్రాంచ్ టు సిఓస్ 800 700 వస్తుందా? టోటల్ యూజర్స్ ఎంతమంది అండి? టోటల్ యూజర్స్ అండి మీరు చెప్పేది. టోటల్ యూజర్స్ ఈ సర్వర్ రేపు పొద్దున్న ఇది లైవ్ అయిన తర్వాత అస్యూమింగ్ దట్ ఆల్ 550 బ్రాంచ్ అకౌంటెంట్స్ ఆర్ యాక్సెసింగ్, CEO accountants are accessing, RFO are accessing, process owners are accessing. అంటే వరస్ట్ సినారీ అనమాట. థింక్ దట్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఆన్ ది ఎన్ఈఆర్టీ. ఎంతమంది వస్తారు అంటే స్ట్రెస్ టెస్ట్ చేయడానికి 750 మ్యాక్స్, బట్ యావరేజ్ మేబీ 200-300 ఎట్ ఏ పాయింట్. పాయింట్ అయితే 3 to 400 మ్యాక్స్ యావరేజ్ 200-300 1000 ఈజీగా వస్తుంది. సాలరీ ఎట్ ఏ టైం ఒకేసారి నీకు ఒకేసారి అందరూ ఓపెన్ చేస్తే సార్ చెప్పిన వర్క్ ఓపెన్ చేస్తారు ఒకేసారి చేసినప్పుడు 700-750 యూజర్స్ మ్యాక్సిమం. బట్ యావరేజ్ వచ్చి 3% 300 యావరేజ్ యావరేజ్. అంటే ఇంతకు ముందు అడ్మిషన్ అనేది సపరేట్ దీనికి సపరేట్ కదా సార్. ఇప్పుడు రెండు క్లబ్డే కదా. సో 500 చేసుకునేవాళ్ళు. యాక్చువల్గా ఏం చేస్తామంటే ఆర్కిటెక్చర్ ఎలా పెట్టామంటే ఒక సర్వర్ మీద ఉంటుంది, ఒకటే ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఉంటుంది. బట్ అది ఇది మీకు టచ్ కాదు అసలు. 350 ఆల్ అకౌంటెంట్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ కేసు అడ్మిషన్ ఆన్లైన్ మీద ఎక్కువ అడ్మిషన్ ఎన్ఈఆర్పీ తక్కువ టైం వాళ్ళు ఇంటికి వెళ్ళే ముందు అంతేనా? ఇంటికి వెళ్ళినప్పుడు కొడుతుంది. క్యాష్ బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు నార్మల్ నాన్ కాంపోజిట్ ఫర్ ఆల్ ద కేటగిరీస్ ఎక్సెప్ట్ ద ప్రైసింగ్ ఫ్యాక్టర్ అండ్ అడిషనల్ పారామీటర్స్ వీఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు నేను సివిల్ తీసుకుంటాను సార్, కన్స్ట్రక్షన్ తీసుకుంటాను. నాన్ కాంపోజిట్ కాంపోజిట్ మల్టిపుల్ తీసేద్దాము. ఇందాక మనం చూసింది నాన్ కాంపోజిట్. నాన్ కాంపోజిట్ సి లైక్ ఇక్కడ నాకు ఏంటంటే టూ బాక్సెస్ వచ్చినాయి మీరు చూస్తే. ఓకే, ఒకటి వచ్చేసరికి సర్వీసెస్, ఇంకొకటి వచ్చేసరికి మెటీరియల్. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు కాంపోజిట్ వర్క్ అవుట్ ఒకటి తీసుకుంటున్నాను. కాంపోజిట్ వర్క్ అవుట్లో మీకు ఉండేది ఒకటి, ఫస్ట్ ఒక సర్వీస్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుందండి. తర్వాత ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. కాంపోజిట్ అంటే రెండు కలిసి ఉంటాయి సార్, రెండుగా ఉంటారు కదా. విడివిడిగా అంటే అది కన్సల్టేనే కాకపోతే ఎంట్రీ పార్ట్ రెండుగా చూపిస్తుంది.
కాంపోజిట్ అంటేనే మనం విడదీయలేము. సార్ వర్క్ ఆర్డర్ ఒకటే వస్తుంది. వర్క్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేసేది సపరేట్ ఉంది సార్. ఇప్పుడు ఈ పని చేయాలంటే మనం 1000 మెటీరియల్ పెట్టుకుని లేకపోతే లాభం పెట్టుకుని పనులు వేసుకొని వాళ్ళ ఇష్టం అది. కాంపోజిట్ అంటే మనం విడదీయలేదు కదా. విడదీయటం అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన కాంపోజిట్ ఆర్డర్ వస్తున్నాను సార్, ఐటమ్స్ లిస్ట్ అంతా ఇచ్చారు. మీరు ఇచ్చిన ప్రతి కాంపోజిట్ ఆర్డర్ ఇదే సేమ్ మోడల్లో ఉంది. నాకు వచ్చిన శాంపిల్స్ అన్ని కాంపోజిట్ వర్క్ ఆర్డర్ శాంపిల్స్ అన్ని అడిగాను. ఎందుకంటే తప్పు లేదు సార్. ఇది కాంపోజిట్ మీరు చూపించేది. ఇది కాంపోజిట్ అదే. ఎందుకంటే వర్క్ రాశారు, ఇది ఇక్కడ వర్క్ రాశారు చూసారా? ఈ వర్క్ ఒక నిమిషం సార్, ఈ వర్క్ లైన్ ఐటమ్ రాశారు కదా, ఆ లైన్ ఐటమ్ సర్వీస్ అక్కడ రాస్తున్నాను నేను. ప్రైస్ ఇస్తాను, దీనికి ప్రైసెస్ మెన్షన్ చేయడం లేదు. నేను అక్కడ ప్రైస్ మెన్షన్ చేయకుండా జస్ట్ ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తా. తర్వాత ఈ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా, మెటీరియల్ ఐటమ్స్ దీంట్లో రాస్తా. దట్స్ ఆల్. అంటే ఈ ఫార్మాట్ ఎగ్జాక్ట్గా ఇలా కావాలని అంటే కాదు, కంటెంట్. ఇప్పుడు మీకు ఏముందంటే ఒక్కొక్కసారి ఇప్పుడు దీంట్లో 2 సర్వీస్ డిస్క్రిప్షన్స్ రాస్తారు. ఈచ్ సర్వీస్ డిస్క్రిప్షన్కి ఎదురుగుండా కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేస్తున్నారు. సిమిలర్గా మీకు 2 సర్వీస్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయంటే కనుక సర్వీస్ లైన్లోకి వెళ్ళి నేను సర్వీస్ డిస్క్రిప్షన్స్ రాస్తాను. ఓకే, బట్ ఇక్కడ కూడా కేటగిరీ షుడ్ బి సేమ్ కదా. దట్ ఈస్ యూనివర్సల్. అది ఇక్కడ ఫస్ట్ అందులో కాంపోజిట్. కాంపోజిట్ అంటే రెండు మనం విడిగా రాయలేదు సార్. విడిగా రాయట్లేదు సార్, ఒకటే ఆర్డరు. ఓకే, మీరు ఈ మొక్క ఇక్కడ విడిగా రాస్తున్నారా? ఇది విడిగా రాస్తున్నారు కదా, ఇది ఒక చోట రాస్తున్నారు, ఇది ఒక చోట రాస్తున్నారు అంతే. జస్ట్ ఇలా ఎలా ఉంటే అలా ఉంది. ఏం సార్ అది ఏం రాశారు? అది టోటల్ వర్క్ రాశారు సార్. టోటల్ వర్క్ రాస్తారు. Tiles laying for newly constructed wash area at ground floor for the building things and అవును సార్. ఓకే. 670 SFT అంతే. ఓకే సార్. కొన్నిట్లో మీరు ఏం చేశారంటే కొన్ని వర్క్ ఆర్డర్స్లో ఈ లైన్ ఐటమ్స్ అన్ని ఇచ్చి కింద సర్వీస్ ఐటమ్ అని ఒకటి దాని సర్వీస్ ఐటమ్ కూడా 500 రూపీస్ 1000 రూపీస్ అని చెప్పి రాశారు. అప్పుడు అది నాన్ కాంపోజిట్. నాన్ కాంపోజిట్ ఐటమ్స్ మొత్తం ఇచ్చి వాడు బిల్ చెప్పలేదు. ఐటమ్ కంప్లీట్ చేయాలి. ఐటమ్ కింద సర్వీస్ మీనింగ్ అదే కదా సార్. కాంపోజిట్ నాన్ కాంపోజిట్ అంటే వాళ్ళు ఎవరు ఇచ్చారు? మేము కాంపోజిట్ వర్క్ ఆర్డర్స్ ఇవి కూడా మాకు ఎప్పుడు వచ్చినాయి. కాంపోజిట్ వర్క్ ఆర్డర్స్ కూడా కాంపోజిట్ వర్క్ ఆర్డర్ బిల్ ఇవ్వాలి. బిల్ ఇస్తే మీకు అప్పుడు వస్తుందని అర్థమయ్యాయి. కాదు, మీ దగ్గర శాంపుల్ ఏదైనా ఉందా? ఒక కాంపోజిట్ కూడా ఒక బిల్ కానీ ఒక వర్క్ ఆర్డర్ కానీ శ్రీనివాస్ పెట్టినారు. అదే సార్, మా దగ్గర ఉంటే రిపేర్స్ వచ్చినాయి. ఇవన్నీ సివిల్ వర్క్ సార్. కాంపోజిట్ ఏంటి? రిపేర్ కాంపోజిటే కదా. ఒక్కసారి ఇవన్నీ కాంపోజిట్ గా చెప్తాను. ఇందులో 2 ఉన్నాయి, కాంట్రాక్ట్ సర్వీస్. కాంపోజిట్ కాంపోజిట్ ఏమున్నాయి ఇందులో? అదే సార్. ఇప్పుడు సపోజ్ ఈ బెంచ్ ఉంది సార్. ఇది హ్యాండ్ బెంచ్ అనుకోండి. ఈ హ్యాండ్ వేస్తే 100 రూపీస్. ఈ హ్యాండ్లో వాడు లేబర్ చేసుకుంటాడు, ఆయన చీర కడతాడు, తొమ్ము చూసుకుంటాడు. ఇది ఉంది కదా సార్. ఇక్కడ ఇది ఫస్ట్ దాంట్లో దీంట్లో ఐటమ్ సర్వీస్ ఐటమ్ సార్. వెల్డింగ్ అంటే రాశారు. చైర్స్ వెల్డింగ్. చైర్స్ వెల్డింగ్ అంటే అది కదా సార్. చైర్స్ వెల్డింగ్ అంటే ఒక చైర్ విరిగిపోతే ఆ చైర్ ముక్కేసి వెల్డింగ్ ఏమేం చేసుకోలేండి. చైర్ కింద ఇస్తాం మనం అమౌంట్. దాంట్లో ల్యాబ్ ఉండొచ్చు, ఐటమ్ ఉండొచ్చు, వాడు వెల్డింగ్ రాడ్స్ ఉండొచ్చు, వాడు ఏమేం చేసుకోలేదండి. సరే సార్. అది తర్వాత ఏంటి సార్? 1 inch into 5 into 17 MS పట్టి. MS పట్టి అంటే వాడు గమ్ పూసి ఆ పట్టి అందించాలి. ఆ సైజ్ పట్టి మొత్తం అందించాలి. ఈ 2 ఐటమ్స్ ఐటమ్ వైజ్ వచ్చింది అది కాదు. రెండు లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ ఉండే సార్. ఐటమ్స్ కాదలేదు. ఐటమ్స్ కాదలేదు సార్. ఇప్పుడు సపోజ్ 1 into పట్టి వేస్తే ఆ పట్టి తీసుకొచ్చి వాడే అక్కడ ఇచ్చేసి గమ్ పూసి ఆ పట్టి అందించాలి వాడు. కరెక్టే సార్. దీనికైతే మీరు ఒక విధంగా వాడు మెటీరియల్ ఇస్తున్నాడు. ఇందులో మీరు కాంపోజిట్ ఎలా చెప్పారు సార్? మీరు కాంపోజిట్ అన్నారు కదా, ఏ బేసిస్ మీద అన్నారు? బిల్లు చూడలేదు అంటున్నారు. 6% 5% బట్టి కాంపోజిట్ సార్. ఇప్పుడు సపోజ్ అంటే మెటీరియల్ ఉంది, సర్వీస్ ఉంది. స్టడీ చైర్స్ వెల్డింగ్ ఉంది సార్. స్టడీ చైర్స్ వెల్డింగ్ ఉంది. స్టడీ చైర్స్ వెల్డింగ్ అంటే దానికి సంబంధించిన ఐటమ్స్ చేసినా కానీ ఇంకోటి చేసినా కానీ మొత్తం కలిపి ఫిక్స్డ్గా ఎంత అమౌంట్. అంటే ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి అంటారు. వ్యాట్ ఎలిమెంట్ ఉంది, సర్వీస్ ఎలిమెంట్ ఉంది. బట్ వాడు వేయలేదు కదా, వ్యాట్ లేదు కదా ఇక్కడ. రెండు కూడా సార్. వ్యాట్ డెబిట్ అదే సర్వీస్ ఓన్లీ చూడండి ప్రసాద్ గారు. ఇందులో మెటీరియల్ ఉంది, ఇది ఉంది. ఇది నాన్ కాంపోజిట్ కదా.
కాంపోజిట్. ఇది నాన్ కాంపోజిట్ ఒప్పుకుంటారా? కాంపోజిట్. సారీ, కాంపోజిట్ ఒప్పుకుంటారా? ఇది కూడా కాంపోజిట్. అది కూడా కాంపోజిట్. అదే తీసుకోండి. పై బిల్లు తీసేసి అది కూడా కాంపోజిట్. వచ్చిన ఆయన లేడు సార్ ఆయన. ఆ బిల్లు వచ్చినా మేము తెలుస్తుంది 680 ఇది. అది కాంపోజిట్. ఇది ఉంది కదా, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఒక కాంపోజిట్ ఉంది, ఇది ఒక కాంపోజిట్. ఓకేనా? ఈ కాంపోజిట్ ఉంది, దీంట్లో మీరు సర్వీస్ గురించి ఎక్కడ మెన్షన్ చేయాలి. సరే, ఓన్లీ మెటీరియల్ రాశారు. సర్వీస్ డిస్క్రిప్షన్ వదిలేసాను సార్. ఇక్కడ సర్వీస్ డిస్క్రిప్షన్ ఏమి ఎంటర్ చేయకండి, మెటీరియల్ ఒకటి ఎంటర్ చేయండి. ఆప్షన్ ఉంది, పోతే మ్యాండేటరీ కాదు కదా. ఈ కేసు వచ్చిందా మీకు? ఇప్పుడు తర్వాత ఈ కేసు వచ్చింది, ఇది ఒక్కసారి చదవండి. ఒకటేమో పైన ఏమంటున్నాడంటే వెల్డింగ్ ఆఫ్ ద చైర్స్, ఇది ఇచ్చే సర్వీస్, నేను సర్వీస్ కేటగిరీలో పెడతా. తర్వాత కింద పట్టి ఇచ్చాడు, మెటీరియల్ 50 ఐటమ్స్, పట్టి ఐటమ్ కింద రాసుకుంటా. సో పైన సర్వీస్ ఐటమ్ రాస్తాను, ఇక్కడ కింద మెటీరియల్ రాస్తాను. సో మీకు రెండింటికి కలిపి టోటల్ మీద 5% 6% ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. సర్వీస్ సింగిల్ వచ్చాడు అమౌంట్ రెండు కలిపి ఉంటుంది. అంతే, రెండు కలిపి రెండు కలిపి వస్తుంది. ఓవరాల్ ఇక్కడికి వచ్చేసరికి సర్వీస్ ట్యాక్స్ ఇది వాటిది 5%, 4.5 మీనింగ్ సార్. అంటే మీనింగ్ అది ఇప్పుడు సపోజ్ బెంచ్ ఉంది సార్, ఒక్క నిమిషం. ఒక బెంచ్ ఉంది సార్ నా డౌట్ అడుగుతాను. ఇప్పుడు 5% 6% అనేది వాళ్ళు బిల్లింగ్ చార్జ్ చేస్తారు. బిల్లింగ్ ముందు మనం ఎంత కనెక్షన్ చేయాలి? ఆ బిల్లింగ్ ముందు మనం వర్క్ అవుట్ చేయాలి. ఓకే, అప్పుడు ఎంత కనెక్షన్? అదే అంటాను. ఈ వర్క్ అవుట్ సార్ ఒక నిమిషం. వాటి ఫస్ట్లోనే మనము కాంపోజిట్ నాన్ కాంపోజిట్ మనం కంప్లీట్ కనుక్కోవాల్సింది. అది ఉండాలి మెయిన్. ఆ రెండు వర్క్ ఆర్డర్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు తెలియాలి. కాంపోజిట్ వర్క్ కాంట్రాక్ట్ అంటే ఆటోమేటిక్ గా రేట్స్ అప్లికబుల్ రావాలి కదా. మనం మెన్షన్ చేసేది ఆటోమేటిక్ రావాలి. ఏం చేసేది ఏంటంటే మనం అడ్రస్ంటే ముందు మనం కంపల్సరీ తెలుసుకోవాల్సింది. ఇంకా కంపల్సరీ మనం తెలుసుకొని చేయాల్సింది. ఆ బిల్లు చూస్తే రెండు కాంపోనెంట్స్ ఉంటే వర్క్ కాంట్రాక్ట్ కింద వేసుకుంటాం, కాంపోజిట్ కింద వేసుకుంటాం, లేకపోతే నాన్ కాంపోజిట్ ఇప్పుడు దీంట్లో పెడతారు కాబట్టి నాన్ కాంపోజిట్ అనుకుంటే రేట్స్ అయ్యి రావాలి. మరి మనం వేసేది ఇప్పుడు అది నాకు తెలిసిన ఏమైనా కావచ్చు. మీరు ఎలా అడిగారు సార్? అట్లీస్ట్ మీరు వర్కౌట్ ఇచ్చేటప్పుడు కాంపోజిట్ నాన్ కాంపోజిట్ తెలుస్తుంది కదా. ఓకే, అది అది మ్యాండేట్ అండి. అది దానికి నేను నాన్ కాంపోజిట్ కాంపోజిట్ కింద వేసుకుంటాను. కాదంటే కనుక కాంపోజిట్ వర్కౌట్లో నేను సపోజ్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. ఇది తీసుకున్నప్పుడు బిల్డింగ్ కోసం అని చెప్పి నేను సర్వీస్ పెట్టాను. దాని మెటీరియల్ ఏది యూజ్ చేస్తున్నాడు, ఎంత యూజ్ చేస్తున్నాడు నాకు తెలియదు. ఫైనల్గా నాకు ఇన్వాయిస్ వచ్చినప్పుడు ఎంత మెటీరియల్ యూజ్ చేశాడు ఏంటనేది నాకు అప్పుడు తెలుస్తుంది. సో దీనికి ఈ కాంపోజిట్ దానికి నేను ఏం చేస్తానంటే కనుక ప్రాబ్లమ్ ఈ కేటగిరీ రిలేటెడ్ దానికి ఐ కెన్ డిఫైన్ దిస్ ఇస్ ఏ వేరియబుల్ ఇన్వాయిస్ కింద తీసుకుంటాను. మీకు అల్టిమేట్లీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడేమో పారామీటర్ డిఫైన్ అవుతుంది. బట్ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు కూడా అగైన్ మీరు ఎప్పుడైతే కనుక కాంపోజిట్ దానికి ఇన్వాయిస్ ఇస్తున్నారో ఆటోమేటిక్గా సర్వీస్ డిస్క్రిప్షన్ తీసుకుంటుంది, మెటీరియల్ డిస్క్రిప్షన్ తీసుకుని దానికి తగ్గట్టుగా ఐటెంలో ఉన్న ట్యాక్సేషన్ వ్యాట్లు అప్లై చేయదు. సింపుల్గా 4% అండ్ 5%, వాట్ ఎవర్ ద కాన్ఫిగర్ ద పర్సంటేజెస్ ఆఫ్ వ్యాట్ అండ్ ఎస్టీ ఉందో అవి డిపార్ట్ ఓవరాల్ బిల్ మీద వస్తుంది. ఆలోచించండి సార్. ఇప్పుడు కొన్ని వర్క్లకి వాళ్ళు వర్క్కి తెలియదని చెప్పి మనం చెప్పారు. ఓకే, వాడు బిల్ వేసుకొచ్చేటప్పుడు రెండు విడిగా వేసుకొచ్చారు. అదే వీళ్ళు ఇప్పుడు వర్క్ సొల్యూషన్ చెప్తారు, సొల్యూషన్ చెప్పలేము. ఎందుకంటే వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కంపల్సరీగా కాంపోజిట్ మనం కనుక్కోవాల్సింది. కనుక్కొని నాన్ కాంపోజిట్ అయితే నాన్ కాంపోజిట్ చేసుకోవాలా, కాంపోజిట్ అయితే కాంపోజిట్ మనం చేసుకోవాలి. ఎందుకంటే రెండింటికి ఇప్పుడు అంత ఇప్పుడు దాకా మనకి డిఫినేషన్ లేదు. ఇప్పుడు మనం డిఫైన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నాన్ కాంపోజిట్లో మన ఇన్పుట్ కేట్లు వస్తాయి, కాంపోజిట్లోనేమో వర్షాల ట్యాక్స్ అయ్యి వస్తాయి. సో ట్యాక్స్ మారుతున్నాయి కాబట్టి మనం కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ కంపల్సరీగా కనుక్కోవాల్సిందే, కనుక్కొని చేయాల్సిందే, సివిల్ వర్క్లో చేయాల్సిందే. మనం మాట్లాడుకొని కంపల్సరీగా చెప్పాల్సిందే. అడిగినా ఇప్పుడు నువ్వు చెప్పేవా బిల్ ఇచ్చేటప్పుడు వాడు సపరేట్ గా రెండు వేరు బిల్స్ ఇస్తే ఏం చేయాలి? రెండు ఇస్తే ఏం చేయాలి? మనం తీసుకోకూడదు అంటే ఏది అంతేనంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రెజెంట్ అవ్వలేదు. ఇప్పుడు మన కాంపోజిట్ అనుకుంటే మనం చేసి ఇచ్చాం. వాడు ఏం చేస్తాడంటే బిల్ వేసుకొచ్చినప్పుడు మెటీరియల్ సపరేట్ మెటీరియల్ తీసుకొచ్చి సర్వీస్ తీసుకొచ్చి ఇచ్చారు. మనం నాన్ కాంపోజిట్ పెట్టాం కదా, మీరు బిల్ ఇచ్చినప్పుడు వర్కౌట్ రిఫరెన్స్ ఇస్తారు కదా. వర్కౌట్ రిఫరెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా చెప్తుంది
సిస్టమ్ ఇప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే వర్క్ ఆర్డర్ అగేన్స్ట్ మీరు ఇన్వాయిస్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఇప్పుడు ఓకే సార్. కాంపోజిట్ లో ముందు ఓకే దాంట్లో ఏంటంటే సర్వీస్ ఇప్పుడు మీరు సర్వీస్ 40.5% వేసుకొని తీసుకుంటారు. కాంపోజిట్ లో 6% రాదు. దీంట్లో అయితే మీకు అది రాదు. దీంట్లో అయితే అసలు వాటి బిల్ మార్చి మనం ఏం చేయం. ఇప్పుడు దాకా మనం వర్క్ ఆర్డర్ ఎంటర్ చేసుకోవాలా, ఇప్పుడు మనం వర్క్ ఆర్డర్ ఎంటర్ చేసుకుంటున్నాం. ఎంటర్ చేసి కాంపోజిట్ అన్కంప్లీట్ చూసుకొని ఇస్తున్నాం కాబట్టి వెండర్తో కంపల్సరీగా మాట్లాడుకొని వర్క్ ఆర్డర్ తయారు చేసుకోవచ్చు. బాగా ట్రైన్ రమ్మన్న కూడా ఇందాక భోజనం చేసేటప్పుడు పైన మీదే దొరుకుతుంది. రాబోయే సుధాకర్ సార్ ఇప్పుడు వచ్చింది కూడా మొత్తానే చేసుకుంటే కావచ్చు. మళ్ళీ మనకు వర్క్స్ అవన్నీ తీసుకోకుండా వీళ్ళు ఏది పడితే చేశాను లేదు. యాక్చువల్గా 100% ఉండాల్సింది. ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం చెప్పాను. మధ్యాహ్నం చెప్పాడు మన రామకృష్ణ కూడా ఉంటాడు కదా. వర్క్స్ కాంట్రాక్ట్ అది మాకు ఇది బెస్ట్ తెలియక టెర్మినాలజీ బ్యాట్ అని పెట్టాం. వర్క్స్ కాంట్రాక్ట్ హలో వాటికి మార్చుకోవచ్చు సార్. ఏమన్నా మీరు పెట్టి వాటికి మనం మార్చుకోవచ్చు. అంటారు కదా నేను యాక్చువల్లీ అంటే ఇది ఎందుకంటే టాక్సేషన్ టెర్మినాలజీ కాదు, మళ్ళీ దీనికి అసోసియేటెడ్ జిఎల్ కూడా ఉంటాయి కాబట్టి ఇంతవరకు మనకు పర్వాలేదు సార్. ఇప్పుడు మనకి దీంట్లో 4% 5% నేను ఎనామిల్ పెయింటింగ్ తీసుకున్నాను సార్. మామూలుగా కాంపోజిట్ వర్క్ ఆర్డర్ సర్వీస్ ట్యాక్స్ 6%, ఈ వ్యాట్ అన్నారు. ఇది బేసిక్గా సిఎస్టీ వర్క్స్ కాంట్రాక్ట్ ట్యాక్స్. ఓకే 5%. ఈ 5% దీనికి అప్లై చేసి ఓకే అండి. అంటే బేసికలీ మనకి సర్వీస్ కాంట్రాక్ట్ లెవెల్లో సర్వీస్ ఐటమ్స్కి మనకి వస్తాయి కాబట్టి వర్క్ ఆర్డర్ ఇది స్టాండర్డ్ పర్సంటేజ్ ఎప్పుడు అది ఉంటుందా? గవర్నమెంట్ మార్చినప్పుడు మారే ఛాన్సెస్ ఉండొచ్చు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో దీన్ని కాంపోజిట్ గా అది ఫిక్స్ పెట్టేసేయండి సార్. కాంపోజిట్ ప్రాసెస్ లో ఫిక్స్ పెట్టాం. ఫిక్స్ పెట్టి దీనికి ఏంటంటే ఇది వర్క్ కాంట్రాక్ట్ రిలేటెడ్ అని తీసుకెళ్తాం. ఇది కాంపోజిట్ స్టేట్ బట్టి ఇది మాత్రం వర్క్ కాంట్రాక్ట్ స్టేట్ బట్టి మాత్రమే ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక 70% వ్యాట్, ఇక్కడంటే అది 70-30 అవుతుంది. 70-30 అవుతుంది. దాని మీద ఓన్లీ వ్యాట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేదానికి బాక్స్ కాంట్రాక్ట్ బిలో 5% ఇక్కడ మన మళ్ళీ ఇక్కడ వాళ్ళు పోయి అక్కడ వర్క్ చేసి ఇక్కడ బిల్లితే వాళ్ళు ఇదే రాదు సార్. అదేంటంటే ఒకటేమో వాళ్ళు రిజిస్టర్ వెళ్ళారు సార్, ఇంకోటి అన్రిజిస్టర్డ్ వస్తుంది. రాష్ట్రం పెట్టారు సార్. రాష్ట్రం ఏంటంటే మీరు అన్రిజిస్టర్డ్ వెళ్ళారు కదా, 50% మనం ఇచ్చేస్తాం. మనం 50% మనం పే చేసుకుంటాం. ఆపోజిట్ లో ఏం చేస్తామంటే పే చేసిన దాంట్లో పే చేసి రెండు ఆర్సీఎం ఇతనికి నెంబర్ లేదు కాబట్టి మొత్తం మన డిపార్ట్మెంట్ పే చేస్తాం. నెంబర్ ఉంది కాబట్టి 50% మీరు డిపార్ట్మెంట్ పే చేస్తాం. నేను మళ్ళీ గురించి మాట్లాడతాను. ఈ 5% అనేది మాట్లాడతాం సార్ స్టేట్ బట్టి. ఇది కూడా యాక్చువల్లీ వర్క్స్ కాంట్రాక్ట్ వ్యాట్ కాదు. అక్కడ వచ్చి కార్ట్ అక్కడ కార్ట్ ఐటమ్ మాస్టర్ రిలీజ్ చేస్తాము. ఐటమ్ లో మీకు సర్వీసెస్ క్రియేట్ చేసి చూపించాను.
పాయింట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు వర్క్ ఆర్డర్ ఉన్నాయి. ఇప్పుడు అప్లికబుల్ చాలా ఉన్నాయి కదా సార్, స్టేట్ వైజ్ అప్లికబుల్ కానీ అదే ఒకసారి అన్నీ ఉన్నాయి కదా. ఓకే, వెండర్ మాస్టర్ రివ్యూ చేసామండి. ఓకే, సార్ జిరాక్స్ మీకు యాక్చువల్గా కొన్ని సెక్యూరిటీ సర్వీసెస్ వాటి మీద నేను రికో కొన్ని శాంపిల్స్ ఉంటుంది, వర్క్ ఆర్డర్ శాంపిల్స్ ఉంటుంది, ట్యాక్స్ జస్ట్ ఫర్ మిషన్ సప్లయర్స్ మెయిల్ రాలేదంటాడు. అవన్నీ ఇచ్చాడు కదా సార్, సుధాకర్ ఇచ్చాడు, అవన్నీ వాళ్ళు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎప్పుడు చేశాను మీకు మధ్యాహ్నం వేడి చెప్తున్నా. మధ్యాహ్నం చేసినప్పుడు మధ్యాహ్నం ఏమీ చెప్పాడు కదంటే మీటింగ్ అయింది సార్, నరసింహ సార్ ఏదో వర్క్ ఇచ్చాడు చేస్తున్నాం అన్నారు. సార్ ప్లాన్ వర్క్ ఆర్డర్ రిలేటెడ్ చూద్దాం సార్. కొత్త ఆర్క్ వస్తే ఎందుకు పదకొండు ఎందుకో నాకు అర్థం కాదు. డిస్కషన్ ఎక్కువ వాళ్ళగా ఉన్నప్పుడు, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు మెయిన్గా వాళ్ళు పార్టిసిపేట్ చేసుకోవాల్సిందే కదా. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ మన స్పందనలో ఎలా ఉందనేది పెట్టించినప్పుడు వాళ్ళకి నవీన్ కూడా వచ్చాడు గేట్ దగ్గర బండి సరే భోజనం చేస్తాను. సరే వల్ల ఈ వర్క్ ఆర్డర్ మీద అది ఇప్పుడు ఆర్గనైజ్ వాళ్ళు సిలబస్ విజయవాడలో ఉన్నారు, డిమో నడుస్తుంది పొద్దున్న. మెజారిటీ ఆఫ్ ది డిస్కషన్ ఇస్ ఆన్ వర్క్ ఆర్డర్ రిలేటెడ్. అందులో సివిల్ కూడా వన్ ఆఫ్ ది ప్రైమ్ ఏరియా. మీకు మెయిల్ రాలేదా ఇది డిమోది? అవునండి, మీ టీంలో నవీన్ పెట్టాను, సుధాకర్ పెట్టాను, అజీజ్ పెట్టాను, మీకు పెట్టాను. మీకు అంటే సీసైడ్ మీరు అక్కడ, కానీ వీళ్ళు మీ టీం నుంచి అసలు రిప్రజెంటేషన్ లేదు మన టీంకి. మీటింగ్లో కానీ దేనికి కానీ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మరి దీన్ని ఎలాగో తీసుకెళ్ళాం ముందు మరి ముందు ఇంప్లిమెంటేషన్ టైంలో మూవీస్ గోయింగ్ టు హెల్ప్ ది టీమ్. సుధాకర్కి ఫోన్ చేస్తే నాకు మెయిలే రాలేదని చెప్తున్నాడు. బట్ ఇది ఇవ్వాలి కదా రిప్లై, కన్సిస్టెంట్లీ అదే రిప్లై చెప్తున్నాడు అతను. అది ఐ నీడ్ టు ఇన్వెస్టిగేట్. అది నాకు మెయిల్ రాలేదని చెప్తున్నాడు స్టాండర్డ్ రిప్లై. బీయింగ్ ఇన్ విజయవాడ ఇస్ నాట్ ప్రెజెంటింగ్ ఇన్ మీటింగ్. ఇప్పుడు మాకు మధ్యాహ్నం వేణు లంచ్ టైంలో కనపడి చెప్తే కొత్త ఆర్ఎఫ్ చూసుకుంటాడు, నాదే ఉందని చెప్తున్నాడు అండి. బట్ ఐ నీడ్ టు బ్రింగ్ దిస్ ఇన్ టు యువర్ నోటీస్ మాట. మరి ఆర్ఎఫ్ పెడదాం, అది ఇష్యూ కాదు సార్. ఇప్పుడు క్యాండిడేట్ విజయవాడలో ఉన్నప్పుడు మీటింగ్ జరుగుతుంది, వర్క్ ఆర్డర్ మీద కోర్ ఇష్యూస్ అన్నీ ఎక్కువ ఏరియాలు మీవే ఉన్నప్పుడు కనీసం మీటింగ్లో పార్టిసిపేట్ చేసి అతను చేయించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదు? యాజ్ లాంగ్ యాజ్ వర్కింగ్ కంపెనీ సపోజ్ పార్టిసిపేట్ కదా. ఎవరూ రాలేదు మీటింగ్లో, ఎవరూ రాలేదు. నేను సుధాకర్కి నాకు తెలుసు, నేను నా సీట్ కూడా నేను కలిసేటన్నా ఇక్కడే ఉన్నానని చెప్పాడు. మీటింగ్కి రమ్మని చెప్పాను, వస్తానన్నాడు. వాళ్ళ మీటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తే నాకు మెయిల్ రాలేదంటున్నాడు. ఐఎమ్ నాట్ షూర్ అది మెయిల్ రాలేదనేది ఎంతవరకు రిప్లై. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్టిగేషన్. టీఎస్ సర్వీస్ తీసుకుని చూస్తున్నాము. మెయిల్ ఒకటి వినండి, మెయిల్ రాలేదని చెప్పాడు. తర్వాత మధ్యాహ్నం వేణు లంచ్ టైంలో కనపడి మీ క్రూషియల్ ఏరియా మీ వర్క్ ఆర్డర్ డిస్కషన్ నడుస్తుంది, రాలేదంటే కొత్త ఆర్ఎఫ్ చూసుకుంటాడు, నాకేం పని ఉందని చెప్పాడండి. దిస్ ఈజ్ రిప్లై ఈజ్ గివింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ది మేనేజ్మెంట్. దర్శన్ గారు, నేను శాస్త్రి గారితో మాట్లాడతాను, ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ వే. ఓకేనా? చెప్పండి. అదే మీరు కనెక్ట్ చేయండి. అది ఇప్పుడు నేను మాట్లాడాను కదా అతనితో, మెయిల్ రాలేదని చెప్తున్నాడు. అది మెయిల్ రాలేదు, ఓకే. నిన్న నా సీట్ కార్డు వచ్చినప్పుడు నేను చెప్పాను రేపు మీటింగ్ ముందు రమ్మని. మరి అదే ఉండాలి కదండి. ఉంటానండి.